మిగతా టైంలో నాకు దగ్గు ఆయాసం ఏమి ఉండదు కాబట్టి నేనేం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అపోహ. దీనివల్ల ప్రాబ్లం ఏంటి? ఓకే, సిమ్టమ్స్ తగ్గుతాయి. తగ్గిన తర్వాత వై షుడ్ ఐ బాదర్? నేను ఎందుకు తీసుకోవాలి ట్రీట్మెంట్ అని అడగొచ్చు. ఇదేంటంటే మీరు అన్‌ట్రీటెడ్ ఆస్తమా అట్లానే వదిలేసామనుకోండి, ఆ ఎయిర్‌వే ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైపోతుంది అండ్ ఫ్రీక్వెంట్ అటాక్స్ ఎక్కువవుతాయి ఫస్ట్ థింగ్. సో, సంవత్సరానికి ఒక్కసారో, 2 సార్లు వచ్చే ఆస్తమా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ రెగ్యులర్ అయిపోతుంది. రెండోది ఆ ఎయిర్‌వే ఇన్‌ఫ్లమేషన్ అనేది ఆస్తమాలో ఫస్ట్ రివర్సిబుల్ అంటాం. అంటే ఫస్ట్ ఇన్‌హేలర్స్ గానీ, టాబ్లెట్స్ గానీ వాడామనుకోండి, అది ఎయిర్‌వే అబ్‌స్ట్రక్షన్ కంప్లీట్‌గా రిలీవ్ అవుతుంది. సో, రిలీఫ్ ఆఫ్ సింప్టమ్ కంప్లీట్‌గా వచ్చేస్తుందనమాట. రాను ఏమవుతుందంటే, ఆ ఇన్‌ఫ్లమేషన్ అట్లానే కంటిన్యూ అవ్వడం వల్ల ఆ రివర్సిబుల్ ఎయిర్‌వే అబ్‌స్ట్రక్షన్ అనేది ఇర్రివర్సిబుల్ అయిపోతుంది. ఇర్రివర్సిబుల్ అంటే ఆ ఎయిర్‌వే మనం మందులు వాడినా కానీ బ్రాంకోడైలటేషన్ అనేది కరెక్ట్‌గా పూర్తిగా జరగదు. సో, ఇర్రివర్సిబుల్ ఎయిర్‌వే అబ్‌స్ట్రక్షన్ అంటాం. సో, రివర్సిబుల్ ఎయిర్‌వే అబ్‌స్ట్రక్షన్ నుంచి ఇర్రివర్సిబుల్ ఎయిర్‌వే అబ్‌స్ట్రక్షన్‌కి వెళ్ళిపోతాం. మూడోది లంగ్ కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది స్లోగా. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఈవి1 అంటే మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు ఆ లంగ్ కెపాసిటీస్ ఇవన్నీ తెలుస్తాయి. దాంట్లో లంగ్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ 80% ఆఫ్ ద ప్రిడిక్టెడ్ వాల్యూ నార్మల్ ఉండాలి. నార్మల్ పర్సన్‌కి. వీళ్ళకి ఏంటంటే స్లోగా 80 నుంచి 70, 70 నుంచి 60 తగ్గుతూ ఉంటుంది కానీ వాళ్ళకి ఆ రియలైజేషన్ ఉండదు. వాళ్ళకి